శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ కార్తీక మాసం, మార్గశీర్ష మాసంలో కొన్ని రోజులు నవంబర్ నెల ఎలా ఉండబోతోంది, తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాము. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత దశమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం, 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క సంచారం, 6వ స్థానంలో రాహువు యొక్క సంచారం, 11వ స్థానంలో కేతువు యొక్క సంచారం. ఇక్కడ ఈ గ్రహముల యొక్క సంచారాన్ని గనక బట్టి పరిశీలన చేస్తే కార్తీక మాసంలో అంటే నవంబరు నెలలో బుధుడు, శుక్రుడు, శని, కేతువులు ముఖ్యమైనటువంటి గ్రహములన్నీ కూడా తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాయి. కుజుడు అర్ధశుభుడు. తులారాశి వారికి ఈ మాసంలో ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం ఏమిటి అంటే ఒక మంచి ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శనం, గురువుల యొక్క అనుగ్రహం అనేటువంటిది తులారాశి వారు పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా శ్రమ ఎక్కువయ్యేటువంటి సమయం. శ్రమయేవ జయతే అన్న సూత్రాన్ని మీరు పాటించండి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా శ్రద్ధాసక్తులు అనేటువంటివి అవసరం కావచ్చు. ఆర్థికంగా మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. ఖర్చుల యొక్క నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే కొంత ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా తులారాశి వారికి ఉన్నది. ఆత్మీయుల యొక్క సలహాలు చాలా వరకు కూడా మీకు మేలు చేస్తాయి. గృహయోగానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఆస్తి వృద్ధి చెందటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. రుణభారాలు తగ్గించుకుంటారు. స్థిర ఆస్తి సంబంధిత వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగానే ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సలహాలతో మంచి ధార్మిక కార్యక్రమాలను మీరు చేయడం అనేటువంటిది ఈ మాసంలో అధికంగా చేయవచ్చు. ధనం, వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, నవవస్త్ర ఆభరణ ప్రాప్తి, రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి కలగబోతోంది. కాబట్టి చక్కగా ఉద్యోగపరంగా బదిలీలు సక్రమంగానే ఉంటాయి. ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు అనేటువంటివి తులారాశి వారికి మేలు చేస్తాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపవచ్చు. శత్రువులు ఎంతమంది అయితే మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారో ఆ శత్రువులందరి మీద విజయాన్ని సాధిస్తారు తులారాశి వారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు నిదానమే ప్రధానము అన్న సూత్రాన్ని వహించాలి. వ్యాపార రంగంలో జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా అవసరము. అలాగే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థానచలనం ఉండవచ్చు. కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయములు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. భూ వ్యవహారముల యందు చిక్కు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కొద్దిపాటి చికాకులు మొదలైనటువంటివి ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా సంపాదించినటువంటి తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా యోగదాయకంగానే ఉంటుంది. అలాగే దైవీ ఉపాసన, హనుమత్ స్తోత్రపారాయణము, గణపతి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాదులు కనుక నిరంతరం చేయడం వల్ల
మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణం చేయండి. తత్ఫలితంగా కూడా ఇంకా యోగ్యదాయకమైన ఫలితాలు మీరు మరిన్ని కూడా పొందుతారు. అలాగే ఎవరైనా జాతకంలో వ్యక్తిగత సమస్యలు బాగా ఎదురైతూ ఉంటే సంప్రదించడం అనేటువంటిది మంచిది. వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేటువంటిది చేయబడుతుంది. దశ అంతర్దశల వివరాలు మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కావలసినటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ స్లాట్ అనేటువంటిది బుక్ చేసుకోండి. మరలా వచ్చే మాసం మళ్ళా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.